వక్ఫ్ చట్టంపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. వక్ఫ్ చట్టంపై విచారణ జరగ్గా విచారణను రేపు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు బాధ కలిగిస్తున్నాయని తెలిపింది. చట్టంలోని కొన్ని అంశాలపై వివరణ కోరింది. 2 వారాల్లో కేంద్రం సమాధానం చెప్పాలని ఆదేశించింది. మరోవైపు వక్ఫ్ చట్టంపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. 100 ఏళ్ల నాటి పురాతన మసీదుల దస్తావేజులు ఎలా లభిస్తాయని ప్రశ్నించింది. నిబంధనలు మార్చితే ఇబ్బందులు తప్పవా అని ప్రశ్నించింది. వక్ఫ్ చట్టంపై చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ పివి సంజయ్ కుమార్, జస్టిస్ కేవి విశ్వనాథన్ త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా 73 పిటిషన్లు దాఖలయ్యాయి. 2 గంటల పాటు ఈ అంశంపై హోరాహోరీగా వాదనలు కొనసాగాయి. వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేస్తే అనేక సమస్యలు తలెత్తుతాయని సుప్రీంకోర్టు తెలిపింది. 14-15 శతాబ్దాలకు చెందిన మసీదులకు ఇప్పుడు దస్తావేజులు ఉంటాయా అని ప్రశ్నించింది. ఢిల్లీ హైకోర్టు కూడా వక్ఫ్ భూమిలోనే ఉందని అంటున్నారు. చారిత్రక పురావస్తు ఆస్తులను వక్ఫ్గా ప్రకటించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. వక్ఫ్ సవరణ చట్టం మత స్వేచ్ఛా హక్కుకు భంగం కలిగిస్తోందని, ఇది రాజ్యాంగ విరుద్ధమైన చట్టమని, వక్ఫ్ అంటే ఇస్లాంకు అంకితమైందన్నారు. కేంద్ర ప్రభుత్వం తరపు వాదనలు వినిపించిన సాలిసిటరీ జనరల్ తుషార్ మెహతా జేపీసీ ద్వారా సంపూర్ణంగా అన్ని వర్గాలతో చర్చలు జరిపామన్నారు. వక్ఫ్ అనేది కేవలం చారిటీకి సంబంధించింది మాత్రమేనని, హిందూ ధార్మిక సంస్థలను కూడా ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయని వాదించారు. వక్ఫ్ చట్టంపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. వక్ఫ్ చట్టంపై విచారణ జరగ్గా విచారణను రేపు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. ఇక సుప్రీం విచారణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఇక వక్ఫ్ సవరణ కేసులో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వివాదాలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను గురువారంకు వాయిదా వేసింది. వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజీవ్ కుమార్, జస్టిస్ కేవి విశ్వనాథ్లతో కూడా త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఇక పిటిషన్ల తరఫున తొలిగా వాదన వినిపించారు కపిల్ సిబాల్. వక్ఫ్ చట్టంలోని అనేక సవరణలు, నిబంధనలు ఆర్టికల్ 26 ఉల్లంఘించేలా ఉన్నాయని సుప్రీంకోర్టుకు తెలిపారు. అనంతరం వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఎంతో కసరత్తు చేశాక వక్ఫ్ సవరణ చట్టాన్ని రూపొందించినట్లు చెప్పారు. ఇక వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై జేపీసీ 38 సమావేశాలు నిర్వహించినట్లు వివరించారు. సుమారు 98.2 లక్షల విజ్ఞప్తులను పరిశీలించిందన్నారు. వక్ఫ్ బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న సిజేఐ హిందూ ముస్లిం ట్రస్టుల్లో ముస్లింలను నియమిస్తారా అని ప్రశ్నించారు. 100 ఏళ్ల నాటి వక్ఫ్ ఆస్తుల ఎక్కడి నుంచి వస్తాయని పేర్కొన్నారు. వక్ఫ్ సవరణ చట్టంలోని కొన్ని నిబంధనలపై చేయి ఉన్నట్లు ధర్మాసనం తెలిపింది. ఇక గురువారం మధ్యాహ్నం ఉత్తర్వులు అంటే గురువారం మధ్యాహ్నం ఈ కేసు విచారించినట్టు మధ్యాహ్నం ఉత్తర్వులు ప్రకటించింది. మరి ఏదేమైనా సరే ఈ వక్ఫ్ అంశానికి సంబంధించి చాలా గందరగోళాలు కనిపిస్తున్నాయి. మరోవైపు బెంగాల్లో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ముషిదాబాద్ లో అల్లర్లు ముందస్తు ప్రణాళికలు జరిగాయని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఆరోపించారు. బీజేపీ, బీఎస్ఎఫ్ ఇతర కేంద్ర ఏజెన్సీల హస్తం ఉందని విమర్శించారు. కోల్కతాలో జరిగిన ఇమాముల సమావేశంలో పాల్గొన్న బెంగాల్ సీఎం మమతా ఈ వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ లో కల్లోల పరిస్థితులు నెలకొన్న వేళ కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టం తేవడం అక్రమ చొరబాటుకు అనుమతి ఇవ్వడమని, బెంగాల్లో అశాంతికి కేంద్రం కారణమైందని పేర్కొన్నారు. మరి ఈ నేపథ్యంలో తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు సుప్రీంకోర్టు తెలుసుకుంటుంది. వక్ఫ్ చట్టం మూలంగా ముషిదాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు జరిగిన అంశం కూడా సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది. వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళన కారణంగా మరణించిన కుటుంబాలకు 10 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేయనున్నట్టు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. హింస జరగడానికి బీఎస్ఎఫ్ లోని ఒక వర్గం కేంద్ర హోంశాఖ పరిధిలోని ఏజెన్సీల పాత్ర ఉందంటూ దుయ్యబట్టారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని అమలు చేయొద్దని ప్రధానమంత్రి మోడీకి విజ్ఞప్తి చేశారు. అమిత్ షా కార్యాలయంలోని హోంశాఖను ఈ అశాంతిని నియంత్రించాలని కోరారు. రాజకీయ అజెండా కోసం అమిత్ షా దేశానికి హాని చేస్తుందని మమతా బెనర్జీ ఆరోపించారు. ఇదే అంశాన్ని కోర్టు కూడా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.